ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న నవాబుపేట న్యూస్ చేవెళ్ల వాయిస్ కి స్వాగతం. నమస్తే, నవాబుపేట నుంచి చేవెళ్ల వాయిస్కి స్వాగతం. మనం ఈరోజు వచ్చేసి నవాబుపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఉన్నాము. లింగంపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలో భాగంగా ఈరోజు ఫైనల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. గృహ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఇప్పుడు మనము గ్రామంలో ఉన్న పెద్దలతో చిన్నలతో మాట్లాడుదాం. ఈరోజు ఫైనల్ మ్యాచ్లకి సంబంధించి వెంకటేశ్వర గారు టీషర్ట్లు పంపిణీ చేయడం జరిగింది. యువత ఇలా క్రీడలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఈ మాటల్లో తెలియజేయండి. ముందుగా లింగంపల్లి గ్రామస్తులందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు. యువత ఇట్లా గేమ్లలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఊరంతా కులమత భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి అందరూ అటెండ్ అయ్యి ప్రేక్షకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా ఇంకా ఈ గేమ్స్ అన్ని ముందు చాలా ఆడిపియాలి. ఇంకా సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ కూడా తీసుకెళ్ళాలి. ఈ గేమ్స్ అన్ని మంచి ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. మంచి పట్టు ఉన్నది గేమ్లు ఆడేళ్ళ దగ్గర కూడా. లింగంపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ పండుగ వేళ విశేషము. సంక్రాంతి సంబరాలు ప్రీవియస్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు. దీనికి సహకరించినటువంటి గృహ సంఘం అధ్యక్షులు మల్లేష్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచి శోభ పరమేష్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్సు, అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ యొక్క ఆటలకు మంచిగా పిల్లలను క్రీడాస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయడం కోసము ఊరు ప్రజలందరూ ప్రతి ఇయర్ అంటే ఈ ఇయర్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా డే నుంచి నిన్న సెమీఫైనల్ వరకు మ్యాచ్లు కబడ్డీ, వాలీబాల్, చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనల్స్ కాబట్టి ఊరు పెద్దలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా కబడ్డీ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు కూడా ఉత్సాహంగా మేము కూడా ఆడతామని ముందుకొచ్చి 2 టీములు తయారు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము ఆడతాము, మావి కూడా ఒక టీం ఇచ్చే వాళ్ళము, మాకు ముందు తెలిసి ఉంటాయని కూడా వాళ్ళు కూడా అడగడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్ పెద్దలు కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఒక మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మ్యాచ్ అయిపోయినబడి వాలీబాల్ ఫైనల్ ఉంటుంది. ఈ వాలీబాల్ ఫైనల్ కూడా ఎంత ఉత్కంఠంగా జరుగుతున్నదంటే మేము ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఇంత అత్యద్భుతంగా జరుగుతుందని మేము ఎక్స్పెక్టేషన్ చేయలేదు. దానికి 15 ఇంతలు అద్భుతంగా ఆడుతున్నారు పిల్లలు. యాక్టివ్గా ఈరోజు ప్రతి ఒక్కరు క్రీడలు ఆడితేనే ఉత్సాహంగా యాక్టివ్ ఉంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలు మా ఊళ్ళో ఎస్పెషల్లీ మా లింగంపల్లి గ్రామం ప్రజలు వాళ్ళ పిల్లలకు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆటల్లో క్రికెట్ తీసుకోండి, వాలీబాల్ తీసుకోండి, చెస్, మెంటల్ గానీ ఫిజికల్ గానీ చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఉద్యోగ పరంగా తీసుకున్నా కూడా మా ఊళ్ళో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఎలా పిల్లలను ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా గైడెన్స్ చేయాలో కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. దీని పరంగా మన మండల్ లెవెల్నే మంచి పేరు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ ఉగాది గాని, దసరాకు గాని ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా దాతలు గాని ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కండక్ట్ చేస్తే ఆడడానికి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ కలిసికట్టుగా ఉండడం. భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక వర్డ్ ఉంది మనకు. కులమత భేద వర్ణ వివక్షతలు ఉన్నప్పుడు కూడా అందరూ సమానులు అనేది ఈ భిన్నత్వంలో ఏకత్వము. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకప్పుడు అంటే పెద్దలు, జమీందారీ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు ఉండే. ఈ తరంలో అందరూ సమానులమే, ప్రతి ఒక్కరు ఆల్ ఆర్ ఈక్వల్. ఊరు గ్రామ ప్రజలు అంటే ఒక పిడికిలి బిగిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మా ఊరు ఒక ఏకదాటిగా క్రియేట్ చేసినందుకు గ్రామ పెద్దలకు నేను మళ్ళీ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక ఇలిటరేట్ చదువుకున్నటువంటి వ్యక్తులలో ఇలాంటి ఐక్యత వచ్చిందంటే చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి అందరు తీసుకెళ్లి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దీనికి సహకరించినటువంటి అందరూ, నేను సర్పంచ్ అనే విధంగా వార్డు మెంబర్ అనే కాకుండా ఊరు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే ఇది దిగ్విజయంగా కంప్లీట్ అవుతున్నది. అదే విధంగా రాబోయే తరం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఒక గైడ్ లైన్ గా మెట్ల వైపుగా ఏ విధంగా తీసుకెళ్లాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ ఫిజికల్ గానీ మెంటల్ గా ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలన్నది మా ఊరు వాళ్ళు మంచి చదువుకున్న వ్యక్తులు కూడా వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు మా ఊరు మంచి పేరు మండలగా డిస్టిక్ లే కాదు
ఆల్ టోటల్ గా మా ఊరికి ఒక గుర్తింపు అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటాం. కుర్వ సంఘం అధ్యక్షుల వారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈ ఆటల పోటీలు గత 2 రోజుల నుంచి చాలా ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ రోజు ఇంచుమించు అన్ని గేమ్లు కబడ్డీ, వాలీబాల్, చెస్ అన్ని కూడా ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్య అతిథులుగా మనకు మండలం నుంచి కూడా కొంతమంది పెద్దవాళ్ళు విచ్చేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ముందు వాలీబాల్ అండ్ కబడ్డీ ఫైనల్ పోటీలు మరి కాసేపట్లో జరుగుతున్నాయి. అయితే ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి యువతను ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేసి గ్రామంలో ఐక్యతను చాటాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఇదే ఉత్సాహంతో గ్రామ పెద్దలు, పిల్లలు, యువకులు, స్త్రీలు అందరూ కూడా స్త్రీలకు కూడా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది వాళ్ళ కుర్వ సంఘం తరపున వాళ్ళ అధ్యక్షులు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా మరిన్ని జరుపుతూ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ప్రజల్లో పెంపొందించేటట్టు ఐక్యతను చాటే విధంగా చేకూరుస్తారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కుర్వ సంఘం అధ్యక్షులు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగానే ఈసారి కూడా సంక్రాంతికి గ్రామంలో వాలీబాల్ కార్యక్రమం కానీ కబడ్డీ కానీ నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇవాళ పండుగ అంటే గ్రామ ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చి మన పండుగ వాతావరణాన్ని చూపించాలి. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, గ్రామస్తులు అందరూ పాల్గొని, యువకులే కాదు పెద్ద మనుషులు కూడా ఇవాళ చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. ఇది మనం చూస్తుంటాం ఆంధ్రాలో సంక్రాంతి అంటే ఆంధ్ర గుర్తొస్తుంది మనకు. ఎందుకంటే ఆంధ్రలో కోడి పందాలు అట్లాంటివి నిర్వహిస్తుంటారు. కానీ ఇవాళ దానికి మించినట్టు ఇవాళ లింగంపల్లి గ్రామంలో గ్రామస్తులంతా ఒక్క దగ్గర చేరుకొని పండుగ వాతావరణం లాగా కనిపిస్తుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకొని గ్రామస్తులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని నేను గ్రామ ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులే కానీ పెద్ద మనుషులే కానీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇలాగే మనం అన్ని పండుగలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.